ఎన్నాళ్ళు ఇలా లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలే. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి. నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ? మనిషికి తగ్గ పేరు, కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా, నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్ అని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు కనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి, వాడికి అసలు మనసు ఉంటాయి కదా. వాడేవాడు? వాడికి స్టూపిడ్ ఆంటీ. కలరింగ్ ఇస్తాడు. కలరింగా? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదా ఆంటీ, ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలు అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్నాడులేండి. అదిగో మా అబ్బాయి. అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను. అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా. పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం, అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతోందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాట్లాడమావి? అమ్మని కదరా, నేను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోతుందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా.
ఒకసారి కలవాలి. సరే నేను నీకెందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేసావు. అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. నువ్వు చేస్తున్నది లవ్వో హేటో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్ హేట్ ఒకటి ఫిక్స్ అవ్వమన్నావు, నేను రెండు ఒకటే అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి? ఏంటి ఏంటి నువ్వు నన్ను కొట్టావు, ఏంటి నువ్వు నన్ను కొట్టావు. సరే అయితే నువ్వు పంచే, నువ్వు కూడా నన్ను కొట్టు, లెవెల్ అయిపోతుంది. ఏయ్, కళ్ళు దొబ్బాయా? టర్నింగ్ ఉందని తెలీదా? స్పీడ్ లిమిట్ లో ఉండాలి కదా. ఈ రోడ్ మీ బాబు గారి సొమ్ము అనుకున్నావా? సారీ బాస్. ఇదోటి ఏమన్నా అంటే ఉమ్మని ఎడుపు మోహన్ పెట్టుకుని సారీ అనేస్తారు. మీ ఆడవాళ్ళకి బాగా ఎక్కువైంది. ఎవరు ఏమన్నా బలుపు. హే మిస్టర్, మర్యాదగా మాట్లాడమ్మా. ఏయ్, కొడితే పగిలిపోద్ది. 20 ఏళ్లకు ఉద్యోగం, 20,000 జీతం రాగానే బైక్లు కొనడం, రోడ్ మీదకి వచ్చేయడం. అసలు మీ ఆడవాళ్ళు రోడ్ మీదకి వచ్చాక 90% ఇండియాలో ట్రాఫిక్ జామ్లే యాక్సిడెంట్లు. క్లచ్ తెలీదు, బ్రేక్ తెలీదు, స్టాండ్ వేయలేరు, కిక్ కొట్టలేరు. ఓ గియర్ లైన్ బళ్ళు వేసుకుని ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఏయ్ ముయ్. చెప్పగా ఈ సీన్ లో దానికి సింగిల్ డైలాగ్. ఇవేం పాడల్వట్లే, మన ఇంట వంటలేదు ముదృష్టపుదానా. ఏయ్ అంటే ఒక్కటిచ్చానంటే అసలు నిన్ను కాదు, నిన్ను ముద్దు చేసి ఇలా తయారు చేసినా మీ డాడీ నానాలి. ఏయ్ మోయ్, ఇప్పుడు ఆ అబ్బాయి ఈరోజు నైట్ ఫ్లైట్కి యూఎస్ వెళ్ళిపోతాడంట. ఒకసారి వచ్చి మీట్ అవుతానంటున్నాడు. రమ్మని చెబుదామా? సరే రమ్మని చెప్పండి, దీని సంగతి నేను చూసుకుంటానుగా. అరగంటలో సెట్ అయిపోతుందిలే. హలో కుందనా, నా బుజ్జివి కదూ, నా బంగారు కొండవు కదూ, మమ్మీ మాట వింటావుగా. మంచి సంబంధం, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ పెళ్ళైతే నువ్వు యుఎస్ వెళ్ళొచ్చు. మా వాళ్ళంతా యుఎస్లోనే ఉన్నారు. నేనే మీ డాడీని చేసుకొని ఇక్కడ ఉండిపోయాను. లైఫ్లో ఒక్కసారైనా అమెరికా చూడాలనేది నా కోరిక. ఈ పెళ్ళైతే నీ పేరు చెప్పుకొని నా కోరిక తీర్చుకుంటానే. ప్లీజే. ఏం లేదు, ఆ అబ్బాయి వచ్చినప్పుడు జస్ట్ కాముగా కూర్చో, మిగతావని నేను మేనేజ్ చేసుకుంటాగా. హాయ్, హౌ ఆర్ యు? హే, ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నా? ఫీల్ ఫ్రీ. అమ్మాయికి కొంచెం సిగ్గెక్కువ బాబు. ఐ లైక్ ఇట్. టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? తనతో మాట్లాడతాను. ఓకే. అది సరే, నీ హాబీస్ ఏంటి? అమ్మాయి వంట చాలా బాగా చేస్తుంది బాబు. వంట మనిషిని హైర్ చేసుకోవచ్చు.
ఇంటి పనులు కూడా చాలా బాగా చేస్తుంది. పని మనిషి కూడా దొరుకుతుంది. పాపకి సంగీతం నేర్పించాం, పాటలు చాలా బాగా పాడుతుంది. మాటలు నేర్పించలేదనుకుంటా. బిస్కెట్స్, ఫ్రూట్స్ పెట్టాను. ఇంకేమైనా కావాలా? కొంచెం ప్రైవసీ కావాలి. ఓకే కుందన, ఐల్ కమ్ టు ద పాయింట్. నాకు $10,000 మంత్లీ శాలరీ వస్తుంది. నీకు కూడా జాబ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ వంట మనుషులు, పని మనుషులు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ ఖర్చు అంతా పోను మనకు $7,000 సేవ్ అవుతుంది. మన పెళ్ళైన తర్వాత 2 ఏళ్లకు మనకు ఫస్ట్ చైల్డ్ పుట్టాలి. అంటే పెళ్ళైన 1 year తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేయాలి. ఈలోపు నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళొస్తాను. నా సేవింగ్స్ కూడా డబుల్ అవుతాయి. అవి మన చైల్డ్కి ఉపయోగపడతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే సొంత ఇల్లు, సొంత కారు, సొంత పిల్లలు, కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్. ఇది నా లైఫ్ స్టైల్. ఏమంటావు? ఏ ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? వాట్? ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? చేయొచ్చు. మరి వాడేంటి 90% యాక్సిడెంట్స్ ఆడవాళ్ళ డ్రైవింగ్ వల్లే జరుగుతున్నాయని తిడుతున్నాడు. వాడేవుడు? నా మొగుడు. మొగుడా? అది కాదన్నయ్యా. అన్నయ్య? అవునన్నయ్యా. ఆడవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదా? అసలు మీ మగాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ వల్లే కదా 100% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఏ మీ మగాళ్ళు డ్రైవింగ్ చేయాలా, ఆడవాళ్ళు చేయకూడదా? ఒక్కసారి మేము ఆడవాళ్ళం బండెక్కితే మీ మగాళ్ళ బంపర్లు పగిలిపోతాయి. నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. బై. అరే బాబు చూడు బాబు, బాబు, అదేంటంటే ఈరోజు హోలీ కదా, ఫ్రెండ్స్ పాలని చెప్పి బంగిచ్చేశారంట. పాపం అమాయకురాలు కదా, తెలియక తాగేసింది. మీరిద్దరూ ఇంకొంచెం కూర్చొని మాట్లాడితే బాగుంటుందేమో. సారీ అంకల్. పెళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తే అది నాదవుతుంది. చెల్లి మీద ఇన్వెస్ట్ చేస్తే అది బావదవుతుంది. నేను నా కోసం సంపాదిస్తాను, బావ కోసం సంపాదించను. బాయ్. అదిగో అదే వాడి సింగిల్ సన్. ఇంట్లో వాడు వాడు అమ్మ ఇద్దరే ఉంటారు. కాటుకమన్ సెంటర్లో ఒక బట్టల షాప్ కూడా ఉంది. సరిగ్గా 9ంటికి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్ ఏం పెద్దగా లేదు. వీడు కుమ్మేసినా దిక్కు దివారం ఉండదు. అదిగో బండి తీసాడు. బయటకు వస్తాడు. రెడీగా ఉండు, రెడీగా ఉండు. కాటు గొప్ప గిలిపోవాలి. తీసుకెళ్తాను. లాగి పెట్టి ఒక్క తను తను. ఏ వద్దు. అవును, చాలా స్కిల్. ఒక పని చేస్తాను, ఓవర్టేక్ చేస్తాను, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. ఫేస్ టు ఫేస్ ఐ కాంటాక్ట్ అదిరిపోద్ది. అమ్మ నా బూతులు తిట్టే వెళ్ళక చచ్చిపోవాలి. దొంగ చచ్చింది. మొదలెట్టు. ఆడపిల్లలు తిట్టాడా? అమ్మాయి తిట్టే బూతులు విని సిగ్గుతో సూసైడ్ చేసుకో. పక్కదేమా కూర్చో. అర్జెంట్ సార్. సార్తో మాట్లాడండి. ప్లీజ్ అండి. రండమ్మా. ఉండండి సార్. అక్కడ సార్ ఉన్నారు, రండి మాట్లాడదాం. మనం అరే సెట్ రమ్మంటుంటే చేసుకుందాం. రండమ్మా. అరే మీరు మరీ మొహమాట పడుతున్నారు సార్. సార్ ఉన్నారు, వెళ్ళండి. అరే, చెట్లు నీకే సామా. మనం మాట్లాడుకుందాం. ఎట్లా ఉంది? లేదు, అరే, సార్తో ఉండండి, మాట్లాడాల్సిందే. ఇది అమ్మాయి మొబైల్ నంబరు. మర్చిపోకండి. బాయ్. అది డిఎస్పీలో ఆడ నెంబర్ ఇచ్చా. చచ్చాడు ఫోన్. ఏంట్రా పిచ్చి ప్రశ్నలు? చెప్పండి డాడీ ప్లీజ్. నేనే ఫాలో అయ్యానులే. బాబాయ్ది కూడా లవ్ మ్యారేజ్ కదా? అర్థమైంది. ముందు మీ బాబాయే ఫాలో అయ్యాడంటమ్మా, కానీ మీ పిన్నే ఒప్పుకోలే. బాగా సతాయించిందంట వాడిని. మీ బాబాయే చెప్పేవాడు. మీ అందరి లవ్ స్టోరీస్ లోనూ మీరే ముందు ఫాలో అయ్యారు. మరి నేనేంటి డాడీ, నేనే వాడిని ఫాలో అవుతున్నాను. అనుకున్నాను
ఇది ఆ పెళ్లి కొడుకుని అన్నయ్య అని పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇది ఇలాంటి పెంటేదో పెడుతుంది అని. వద్దు వద్దు అంటే విన్నారా? కూతుర్ని కూతుర్లా కాకుండా కొడుకులా పెంచారు. ఇప్పుడు చూడండి ఇదే ఫాలో అవుతుందంట. సిగ్గు లేకపోతే సరే. హైమా, నా నోరు ముయించడం కాదు, దానికి గడ్డి పెట్టండి. ఆ చెప్పిన దానికల్లా తాళం వేసుకుంటూ వెళ్తే మనం ఇంటికి తాళం వేసుకొని వెళ్లాల్సి ఆపో. వస్తుంది. ఎవర్రా అబ్బాయి? తెలీదు పేరేంటి? తెలీదు కాలనీలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? హాయ్. హాయ్ సార్. రామ్మా. నమస్కారం. నమస్తే, బాగున్నారా? ఎక్సెల్ సైజులో షర్ట్ కావాలి. హాయ్. చూడండి. ప్యాక్ చేయండి. ఇదిగో డబ్బులు కౌంటర్లో కట్టండి బాబు. డబ్బులు ఇచ్చి బిల్ పట్టరా. అయ్యి బాబోయ్, రావు గారు అండి. నమస్కారం బాబు. ఏం బాగున్నారా? పెదబాబు గారు బాగున్నారా? మీ దైవలో బాగానే ఉన్నానండి. నా భార్య, నా కూతురండి. నమస్తే. పండగ కదండి, అల్లుడు గారు వస్తున్నాడండి. ఓ. బట్టలు తెద్దామని. అమ్మాయి తిత్తాను కానీ అల్లుడు గారు నచ్చదండి బాబు. ఈ జనరేషన్ టేస్ట్ మనకు తెలదు కదండి. అవునవును. అన్నట్టు మీ చిన్న అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారండి. మన కమిషనర్ గారు రెండో అబ్బాయి ఉన్నాడండి బాబు. ఈ మధ్యనే పెట్రోల్ బంకులు శాంక్షన్ చేసి ఆఫీసర్ అయ్యాడండి. 2 చేతులు బాగా సంపాదిస్తున్నాడు. మీ లెవెల్ తగ్గ సంబంధం అండి. చూడమంటే చూస్తాను. ఏమంటారు? నా చిన్న కూతురు చనిపోయిందండి. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఏయ్, ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో. కూర్చో. ఏంట మగడా? ఏంటి బండి? ఓకే ఓకే తీ. ఎరా ఈసారైనా బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఏడుతుంది. ఎలా ఈడక్కడ రా
శివగడు కనిపించాడా? నైట్ డ్యూటీ అంట ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నైట్ డ్యూటీ ఏంట్రా? రే ఆ డ్యూటీలు ఎప్పుడో మానేశాను ఎద్దవా. ఎక్కువ మాట్లాడే అనుకో నీ రాడిచ్చి కొట్టేయగలను. ఒరే అది నా రాడ్రా బాబు. ఆ? ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రా. మనోడితోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ రా. హాయ్. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి. ముందు అవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. ఏ నీ పేరేంటి? వరుణ్. హ? నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. సో ఆర్ యు సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలీదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా. కాకపోతే మావాడు కొంచెం టిపికల్ కేసు, కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్ గా ట్రై చేస్తున్నాను. గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులేంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలు ఏంటో ఏమో. ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే. హారతి తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారు అమ్మాయి. ఓ, విశ్వనారాయణం దేవం అక్షరం పరమం ప్రభుం. ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే కానీ చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజ్ మంచివి చూపించు. ఆయ్ మా దగ్గర మంచివి ఉంటాయండి. అందుకే మీ దగ్గరికి వచ్చామండి. ఇదెంత? 350 అండి. మన రేంజ్ కి చూపించమ్మా. ఓ మన అంటే మీ రేంజా అండి, నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు గాని చెప్పింది చెయ్యి. ఆయ్ ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంతండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. ఆయ్ మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎగస్ట్రాలు వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్యి. ఆయ్
డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా ఆ, కొనాలని. హే హలో, ఏయ్ ఏంటి ఏంటిది? గిఫ్ట్? ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండక్కర్లేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూల్ అయినా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? హ? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో.